దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 752వ పేజీ. పాత నిబంధన గ్రంథంలో 752వ పేజీ. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 19, 20 లాస్ట్ 2 వచనాలు నాతో కలిసి అందరూ చదవండి. మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందలు చెడిపోవుచున్నవి, అగ్నిచేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేశను. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేధస్థలములు కాలిపోవటయు చూచి పశువులు నీకు మొర్రపెట్టుచున్నవి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ రాత్రి వేళ ఏర్పాటు చేయబడిన ఈ విజ్ఞాపన ప్రార్థన కూడికను బట్టి వందనాలు. చేరువచ్చిన సహోదరి సహోదరులందరిని బట్టి స్తోత్రాలు తండ్రి. చదవబడిన లేఖన భాగాలను బట్టి వందనాలు. మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా ఏ రీతిగా మేము ప్రార్థించాలో మీరు మాకు నేర్పించండి. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి బైబిల్ గ్రంథములో చిన్న ప్రవక్తల గ్రంథాలు 12 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 12. హోషేయ నుండి మలాకీ వరకు ఉన్న గ్రంథాలని చిన్న ప్రవక్తల గ్రంథాలు అని పిలుస్తారు. ఈ చిన్న ప్రవక్తల గ్రంథాలలో యోవేలు అనేటువంటి ఈ ప్రవక్త యూదా అనే దేశానికి ప్రవక్తగా ఉన్నాడు. ఏ దేశానికి? యూదా అనే దేశానికి. ఈ దేశానికి ప్రవక్తగా ఉన్న దినాల్లో భయంకరమైనటువంటి తెగులు ఒకసారి సంభవించింది. అది మరి ఏ సంవత్సరం సంభవించిందో స్పష్టంగా బైబిల్లో లిఖించబడలేదు. కానీ యోవేలు కాలంలో సంభవించబడినటువంటి ఆ భయంకరమైన తెగులు గురించి మరి 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ పుస్తకంలో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాలు కూడా మరి యెహోవా దినము అనేటువంటి అంశం మీద వ్రాయబడినటువంటి గ్రంథం ఇది. దీనిలో ప్రాముఖ్యమైన పదం ఏంటంటే యెహోవా దినము. యెహోవా దినము అంటే ప్రభు దినం కాదు. ప్రభు దినం అంటే ఆదివారం. యెహోవా దినం అంటే దేవుడు తీర్పు తీర్చే దినం అని అర్థం. ఏంటది? దేవుడు తీర్పు తీర్చే దినం. 1వ అధ్యాయంలో మరి దేవుడు యూదా దేశానికి ఎలా తీర్పు తీరుస్తున్నాడో తెలియజేశాడు. 2వ అధ్యాయంలో బబులోను ద్వారా యూదా దేశానికి ఎలాంటి తీర్పు తీర్చబోతున్నాడో చెప్పాడు. ఇక 3వ అధ్యాయంలో యుగాంతములో ధవళ సింహాసనపు తీర్పు దేవుడు ఎలా తీరుస్తాడో చెప్పాడు. కనుక 3 అధ్యాయాల్లో మరి ప్రస్తుత తీర్పు, భవిష్యత్తు తీర్పు, సుదూర భవిష్యత్తులో ఉన్న తీర్పు, ఈ రీతిగా 3 అధ్యాయాలు కూడా తీర్పు అధ్యాయాలు. ఇవి తీర్పు ప్రవచనాలు. ఇలాంటి తీర్పు ప్రవచనాలు వెలువడుతున్నప్పుడు ప్రవక్త అయినటువంటి యోవేలు యొక్క ప్రార్థన మనం చదువుకున్నాం. మరోసారి చదువుదాం చూడండి. 19వ వచనం, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం 3వ లైన్. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను. పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. ఇది యోవేలు యొక్క ప్రార్థన, ప్రవక్త అయినటువంటి యోవేలు యొక్క ప్రార్థన. ఈరోజు ఈ ప్రసంగ టైటిల్ ఏంటంటే ద ప్రేయర్ ఆఫ్ జోయల్. యోవేలు యొక్క ప్రార్థన. యోవేలు యొక్క ప్రార్థన. మరి యోవేలు ఎవరు ఏంటనే విషయాలు మనకి ఏమీ సమాచారం లేదు బైబిల్లో. ఒకే ఒక మాట ఉంది 1వ వచనంలో. 1:1 పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవాకు. ఆ ఒక్క సంగతి తప్ప మనకు ఏమీ కూడా బైబిల్లో సమాచారం లేదు. ఆయన ఏ ఊరు వాడు, ఎలా వచ్చాడు, ఈ వివరాలన్నీ తెలియదు. కానీ ఆయన ప్రవచనాలు మాత్రం తీర్పు ప్రవచనాలని మనం గ్రహించవచ్చు. ఎక్కడ కూడా ఆయన ప్రతి అధ్యాయంలో కూడా జడ్జిమెంట్ ఇలాంటి తీర్పు ప్రవచనాలు చెప్తూ మధ్యలో అక్కడక్కడ ఆదరణ ప్రవచనాలు కూడా చెప్తూ ఉంటాడు. ఈరోజు మనం 1వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి.
మొట్టమొదటి విషయం ఏంటంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ ద నేషన్, దేశము ఎదుర్కొన్న సమస్య. ద ప్రాబ్లమ్ ఆఫ్ ద నేషన్, దేశం ఎదుర్కొన్న సమస్య. ఏమిటా సమస్య అంటే ఆ దేశం మీదకి, యోధా దేశం మీదకి భయంకరమైన మిడతల తెగులు వచ్చింది. అది దేని ద్వారా తెగులు వచ్చింది? మిడతల దండు. ఈ మధ్య కూడా గుజరాత్ రాష్ట్రంలో భయంకరమైన మిడతల దండు వచ్చినప్పుడు మరి న్యూస్ పేపర్లో చూసి మనం కూడా ఆశ్చర్యపోయాం. ఆ దండు మహారాష్ట్ర దాకా కూడా వచ్చిందని భయపడ్డాం. చివరికి మన ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుందేమోనని భయపడ్డాం. ఏం దండు అది? మిడతల దండు. ఈ మిడతల దండుని దేవుడు యోధా దేశం మీదకు పంపించాడు. ఎందుకంటే దేవుడు యోధా దేశాన్ని శిక్షించాలనుకున్నాడు. జడ్జిమెంట్, తన తీర్పును ప్రకటిస్తూ ఉన్నాడు. తీర్పు ప్రకటించడంలో ఉద్దేశం ఏంటంటే యోధా దేశం నాశనం అవ్వాలని కాదు, కానీ ఎకనైనా వారు తమ పాపం విషయమై పశ్చాత్తాపడి తిరిగి దేవుని యొద్దకు రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మొట్టమొదటిగా ద ప్రాబ్లమ్ ఇన్ ద నేషన్, ఆ దేశం యొక్క సమస్య ఏంటో మనం చూద్దాం. దేశం యొక్క సమస్య 4 విధాలుగా ఉన్నది. A, B, C, D అని రాసుకోండి. ఏ, పంట నాశనం అయిపోయింది. అది ఈ మిడతల వల్ల ఏమైపోయింది? పంట అంతా నాశనం. చూడండి పంట ఎలా నాశనం అయిందో చూద్దాం. 4వ వచనం, గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చేడ పురుగులు కనబడ్డాయా? అన్ని పురుగులే పురుగులు. ఈ 4వ వచనం అంతా ఏమున్నాయి? పురుగులు. ఎన్ని రకాల పురుగులు ఉన్నాయి? 4 రకాలు. ఇలా సర్కిల్ గీసుకోండి పెన్నుతోటి. ఒకటి గొంగళి పురుగులు, దాని కింద ఏమున్నాయి? మిడతలు, దాని కింద పసర పురుగులు, అదే లైన్లో ఇంకేమున్నాయి? చీడ పురుగులు. ఎందుకు 4 పురుగుల గురించి చెప్పాడంటే ఈ 4 రకాల మిడతలు యోధా దేశంలో ఉన్న పంటల మీద దాడి చేశాయి. నిజానికి ఆ మిడతల్ని పంపింది ఎవరంటే దేవుడే. దేవుడు ఎందుకు పంపాడు? ఈ శిక్ష ద్వారా వాళ్ళు తిరిగి దేవుని యొద్దకు రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి 4వ వచనం, గొంగళి పురుగులు వచ్చి వాలిని ఆ పంట మీద అంతా తినేసి అక్కడక్కడ కొంచెం కడుపు నిండిన తర్వాత వదిలేస్తాయి కదా. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినేసాయి అంట. తర్వాత ఇంకొక దండు వచ్చింది. అదేం దండు? మిడతల దండు. అవి వచ్చేసరికి చెట్ల మీద అక్కడక్కడక్కడ కొంచెం కొంచెం మిగిలింది, అదంతా తినేసినాయి మిడతలు. ఆ తర్వాత మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినేసాయి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినేసాయి. ఇప్పుడు చెప్పండి, రైతుకి ఏమన్నా మిగిలిందా? ఏమన్నా మిగిలిందా? ఏమీ మిగల్లా. పంటంతా కూడా నాశనం అయిపోయింది. ఇలాంటి భయంకరమైన విపత్తు, భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఈ మిడతల యొక్క సంఖ్య కూడా బైబిల్లో రాయబడింది. 6-7 వచనాలు చూడండి. లెక్కలేని బలమైన జనాంగము. జనాంగం మన దగ్గర ఫుట్ నోట్లో ఏముందో చూడండి. సమూహము. ఆ మిడతల్ని ఎవ్వరు లెక్కబెట్టలేరు. లెక్కబెట్టలేనన్ని మిడతలు నా దేశం మీదకి వచ్చాయి. వాటి పళ్ళు ఎలా ఉన్నాయి చూడండి, సింహపు కోరల్లాగా ఉన్నాయి. వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష తోటలను ఏం చేశాయి? పాడు చేశాయి. 7వ వచనం, అంజూరపు చెట్లని తుత్తునీలుగా కొరికేశాయి. అంతే. 11వ వచనం, భూమి మీద పైరు చెడిపోయింది. 12వ వచనం, ద్రాక్ష చెట్లు చెడిపోయాయి, అంజూరపు చెట్లు వాడిపోయాయి, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దర చెట్లు, తోట చెట్లు అన్నీ ఏమైపోయినాయి? వాడిపోయినాయి. ఎంత భయంకరమైన తెగులు ఆనాడు యోధా దేశం మీదకి దేవుడు పంపించాడు. ఇదే యెహోవా దినము, ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్. ఇది మొదటిది ఏంటంటే పంట అంతా ఏమైపోయింది? నాశనం అయిపోయింది. రెండవది, మందిర పరిచర్య ఆగిపోయింది. యోధా దేశంలో యెహోవా దేవాలయం ఉంది, చాలా పెద్దయినటువంటి దేవాలయం. ఎవరు నిర్మాణకుడు? సొలొమోను కట్టిన పెద్ద దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో మందిరం పరిచర్య పూర్తిగా ఆగిపోయిందంట. చూడండి ఈ సత్యాన్ని 9వ వచనంలో చూస్తాం. నైవేద్యము, పానార్పణము యెహోవా మందిరంలోకి రాకుండా ఏమైపోయింది? నిలిచిపోయింది. నైవేద్యాన్ని గోధుమలతో తయారు చేస్తారు. గోధుమ పంటే లేకపోతే ఇంకా నైవేద్యం ఎలా తయారవుద్ది? అర్థమైందా ప్రాబ్లం మీకు? దేవాలయంలోకి ఎవరైనా పంట తీసుకురావాలంటే ముందు పంట పండాలా వద్దా?
పంట పండలేదు కాబట్టి నైవేద్యం కూడా ఆ దేవాలయంలోకి రావట్లా. నైవేద్యం చూడండి 9వ వచనం, నైవేద్యము లేదు, పానార్పణము రాకుండా నిలిచిపోయింది. యెహోవాకు పరిచర్య చేసే యాజకులు అంగలార్చుచున్నారు. ఆనాడు లేవీయులకి సరైన ఆహారం కూడా లేదు. మరి మందిరంలోకి అర్పణలు వస్తేనే కదా, లేవీయులకు అర్పణలే జీవనాధారం అని దేవుడు చెప్పాడు. అర్పణలు ఆగిపోయాయి, లేవీయుల జీవనాధారం కూడా ఏమైపోయింది, పడిపోయింది. వాళ్ళు అంగలారుస్తూ ఉన్నారంట యాజకులు. దేవుని మందిరం పరిచర్య చాలా ఘోరంగా అయిపోయింది. 13వ వచనం చూడండి, 6వ లైన్, 13వ వచనం 6వ లైన్, నైవేద్యము పానార్పణము మీ దేవుని మందిరముకు రాకుండా ఏమైపోయింది, నిలిచిపోయింది. 16వ వచనం చూడండి, మనము చూచూ ఉండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషము లేదు, ఉత్సాహం ఏమైపోయింది, నిలిచిపోయింది. అంతకుముందు సంతోషంగా దేవుని ఆరాధించేవారు. ఇప్పుడు దేవాలయంలో ఎటువంటి అర్పణలు లేవు, ఆరాధన లేదు, ఉత్సవాలు లేవు, పండగలు లేవు. అసలు పంటలే లేకపోతే పండగలు ఏం చేస్తారు? ఇటువంటి భయంకరమైన పరిస్థితి. అటు స్పిరిచువల్గా కూడా ఆత్మీయంగా కూడా దేవుని మందిరం పరిచర్య ఏమైపోయింది, ఆగిపోయింది. ఇది 2వ పరిస్థితి. 3వ పరిస్థితి ఏంటంటే పశువులు అల్లాడిపోతున్నాయంట. పశువులు అల్లాడిపోతున్నాయి. పశువుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూడండి. 18వ వచనం, మేత లేక, ఏం లేక, మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడిపోతున్నాయి అంట. గొర్రె మందలు చెడిపోతున్నాయి. అగ్ని చేత అరణ్యములో మేత స్థలాలు కాలిపోయాయి. పంట తోట చెట్లన్నీ కాల్చివేశాను. 20వ వచనం చూడండి, నదులు ఎండిపోతున్నాయి ఒకవైపు, అగ్ని చేత మేత స్థలాలు కాలిపోవడం చూసి పశువులు కూడా నీకేం చేస్తున్నాయి, మొరపెడుతున్నాయి. పశువుల పరిస్థితి, మృగాల పరిస్థితి చాలా దయనీయంగా ఉందండి, చాలా దయనీయంగా ఉంది. ఈ 3 మాత్రమే కాదు, దీనికి తోడు ఇంకొకటి తోడయింది. అదేంటంటే అనావృష్టి. అనావృష్టి అంటే, అతివృష్టి అంటే విస్తారమైన వర్షాలు. వృష్టి అంటే అసలు వాన చినుకు కూడా లేదు. భయంకరమైనటువంటి ఎండ, ఆ వేడి, వర్షం చినుకు కూడా పడలేదు. వర్షం పడకపోతే ఎంత కరువు అంటుందో చూడండి. వర్షం పడక ఏమైందో చూడండి. 20వ వచనం, నదులన్నీ ఏమైపోయినాయి అంట, ఎండిపోయినాయి. నదులన్నీ ఎండిపోతే పశువులకి, క్రూర మృగాలకి, అడవిలో ఉన్న జంతువుల దాహం తీరుతుందా? తీరదు. అందుకే అవి అల్లాడిపోతున్నాయి. అంత మాత్రమే కాదు, 17వ వచనం చూడండి, విత్తనము మంటి పెడ్డల క్రింద కుళ్ళిపోతుంది. విత్తనాలు వేశారు, కొంచెం చెమ్మన్నా ఉంటే కదా మొక్కొచ్చేది, చెమ్మ కూడా లేదు. అందుకే విత్తనాలు మంటి పెడ్డల కింద ఏమైపోతున్నాయి, కుళ్ళిపోతున్నాయి. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్టు వట్టిపోయింది, కళ్ళపు కొట్లు నేల పడిపోయాయి. చూడండి, యోధా దేశంలో ఎంత భయంకరమైన కరువు తాండవమాడుతుందో చూడండి, ఎంత భయంకరమైన కరువు విలవిల్లాడిస్తుందో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోధా దేశంలో ఆ దేశ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ పరిస్థితిని 4 విధాలుగా చూసాము ఇప్పుడు మనం. చెప్పగలరా? 1, పంటంతా నాశనం అయిపోయింది, మందిర పరిచర్య ఆగిపోయింది, పశువులు కూడా అల్లాడిపోతున్నాయి ఆకలితో, దాహంతో. చివరిగా అనావృష్టి చేత నదులు ఎండిపోయి చుక్క నీరు కూడా అక్కడ లేదు. ఇలాంటి పరిస్థితి ఆనాడు యోధా దేశంలో ఉన్నది. ఇక 2వ విషయాన్ని మనం చూద్దాం. 2వదిగా ప్లీ ఫర్ ప్రేయర్, ప్రార్థన కొరకైన మరి ప్రవక్త యొక్క పిలుపు అని రాసుకోండి. ప్రవక్త పిలుస్తూ ఉన్నాడు కొంతమందిని, దేవుని సన్నిధిలోకి రండి, ఏడవండి, ప్రార్థన చేయండి, ఈ సమస్యకు పరిష్కారం దేవుడే మనకు దిక్కని అనేక మందిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఎవరెవరిని పిలిచాడో ఇప్పుడు దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. ప్రవక్త యొక్క పిలుపు. ప్రవక్త ఎందుకు పిలుస్తున్నాడు? ప్రార్థన చేయడానికి పిలుస్తున్నాడు. ఎందుకంటే ఈ పరిస్థితి అంతా చూసినప్పుడు ప్రవక్త గుండె నీరైపోయింది. ఆయన ఏడుస్తున్నాడు, వేదన చెందుతున్నాడు. అనేక మందికి పిలుపునిస్తున్నాడు, రండి ప్రార్థన చేద్దాం, రండి ప్రార్థన చేయండి, దేవుని అడుగుదాం రండి అని ఆయన దేవుని యొక్క సన్నిధికి వాళ్ళని పిలుస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎవరెవరికి పిలుపు వచ్చిందో వరుసగా చూద్దాం. మొట్టమొదట ఇశ్రాయేలు పెద్దలకు పిలుపు. ఎవరికి పిలుపు?
పెద్దలకు. చూడండి 2వ వచనం, పెద్దలారా ఆలకించుడి. ఎవరి పెద్దలంటే ఇజ్రాయెల్ దేశంలో రాజకీయ నాయకులు, పొలిటికల్ లీడర్స్, దేశాన్ని పరిపాలించే రాజులకు లేకపోతే అధికారులకు ప్రవక్త పిలుపునిస్తున్నాడు, పెద్దలారా ఆలకించండి. తర్వాత మాట చూడండి, ఇంకెవరికి, దేశపు కాపురస్తులారా. ఈ సమస్య పెద్దలకేనా? ఎవరికి వచ్చింది? దేశంలో కాపురం ఉన్న వారు అందరికీ వచ్చింది. 2వ పిలుపు దేశపు కాపురస్తులకు. 3వ పిలుపు మత్తులైన వారికి పిలుపు. ద్రాక్షారసం తాగి మత్తులైపోయే వాళ్ళు ఉన్నారు. ఈ మత్తులో ఉన్న వాళ్ళకి అసలు ఏమైనా చింత ఉంటుందా? ఏమీ ఉండదు. అలాంటి వారిని పిలుస్తున్నాడు. 5వ వచనం, మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి, ద్రాక్షారస పానము చేయువారులారా రోదనము చేయండి, ఏడవండి దేవుని సన్నిధిలో అని పిలుపునిస్తున్నాడు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి. ఇప్పుడు దాకా ఎవరెవరిని పిలిచాడు? ఒకటి పెద్దలారా అన్నాడు, 2వది దేశపు కాపురస్తులారా అన్నాడు, 3వది మత్తులారా అన్నాడు, 4వది యోధా దేశంలో ఉన్నటువంటి ఆ దేశాన్నే పిలుస్తున్నాడు. జాతికి పిలుపు, యోధా జాతి మొత్తానికి పిలుపు. యోధా జాతి మొత్తాన్ని ఒక కన్యకతో పోల్చాడు. ఎవరితో పోల్చాడు? కన్యకతో, యవ్వనురాలతో పోల్చాడు. 8వ వచనం చూడండి, పెనిమిటి పోయిన యవ్వనురాలు. పెళ్ళైన 6 నెలలకే భర్త చనిపోయాడు అనుకోండి, ఆ భార్య ఎలా ఏడుస్తుంది? ఆ ఏడుపు వర్ణించలేము అసలు. పెనిమిటి పోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము. ఈ పిలుపు ఎవరికంటే దేశమంతటికీ పిలుపు, యోధా జాతికి పిలుపు. యోధా జాతి ప్రజల్ని పిలుస్తున్నాడు. ఓ యోధా జాతి ప్రజలారా, పెనిమిటిని కోల్పోయినటువంటి ఒక యవ్వనురాలు ఎట్లా గోనె పట్ట కట్టుకొని ప్రలాపిస్తుందో అలా మీరు అంగలార్చండి అని ఇజ్రాయేలు జాతికి, యోధా జాతికి ఆయన పిలుపునిచ్చాడు. ఇక 5వదిగా రైతులకు పిలుపు. ఎక్కువగా నష్టపోయింది ఎవరు? రైతులే. ఈ మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగుల వల్ల నష్టపోయింది, భారీగా నష్టపోయింది. డైరెక్ట్గా నష్టపోయింది ఎవరంటే రైతులు, ఇండైరెక్ట్గా అందరూ కూడా దానికి నష్టపోయారు. 11, 12 వచనాల్లో చూద్దాం. భూమి మీద పైరు చెడిపోయింది, గోధుమ కర్రలు, యవల కర్రలు చూచి సేద్యగాండ్లరా, అండర్లైన్ చేయండి, సేద్యగాండ్లారా అనగా వ్యవసాయం చేసేటువంటి రైతులారా అని సంబోధిస్తున్నాడు. ఈ పిలుపు ఎవరికంటే 5వ పిలుపు రైతులకు పిలుపు. గోధుమలు సేద్యం చేసేటువంటి సేద్యగాండ్లారా. తర్వాత మాట చూడండి, ద్రాక్ష తోట కాపరులారా. ఆ ద్రాక్ష తోట కాపలా కాసేవాళ్ళు కావచ్చు, పంటలు పండించేవాళ్ళు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, వాళ్ళందరికీ పిలుపునిస్తున్నాడు. ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయండి, రోదనము చేయండి, ఏడవండి దేవుని సన్నిధిలో. ఎందుకంటే 12లో ద్రాక్ష చెట్లు చెడిపోయాయి, అంజరపు చెట్లు వాడిపోయాయి, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దర చెట్లు, తోట చెట్లు అన్నీ వాడిపోయాయి. నరులకు సంతోషమేమీ లేకపోయాను. పంట ఇంటికి వస్తే ఎంత సంతోషిస్తాడు రైతు. ఎడ్ల బండి మీద, ట్రాక్టర్ మీద పంట ఇంటికి తీసుకొస్తూ ఉంటే ఆయన హృదయంలో ఎంతో సంతోషం. కానీ ఇంటికి ఒక్క గింజ కూడా రాలేదన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు పిలుపునిస్తున్నాడు. సేద్యగాండ్లారా, ద్రాక్ష తోట కాపర్లారా, మీరు రోదనం చేయండి అని పిలుపునిస్తూ ఉన్నాడు. ఇక 6వదిగా ఎవరికి పిలుపు అంటే యాజకులకు పిలుపు. ఎందుకు? యాజకులకు వచ్చిందా లేదు నష్టం? ఏమైపోయింది? మందిర పరిచర్య ఆగిపోయింది. మందిరంలోకి నైవేద్యం రావట్లేదు, పానార్పణం రావట్లేదు. లేవీలైనటువంటి యాజకుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అందుకే 13, 14 వచనాలలో యాజకులకు పిలుపునిస్తున్నాడు. ఏమన్నాడో చూడండి. యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చండి, మీరు కూడా ఏడవండి. బలిపీఠం దగ్గర పరిచర్య చేసేవారులారా రోదనము చేయండి. నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రంతా గడపండి, ఆన్లైన్ ప్రేయర్ చేయండి అంటున్నాడు. ఎందుకంటే నైవేద్యం, పానార్పణం మీ దేవుని మందిరానికి రాకుండా నిలిచిపోయింది. 14వ వచనంలో ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టండి అంటున్నాడు. ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రత దినం ఏర్పరచండి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశములో జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలోనికి సమకూర్చండి. అందరూ ఒక చోట చేరి, అందరినీ ఒక చోట చేర్చి ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి మీరు ప్రార్థన చేయండి. దేవుడు కనికరించి మన ప్రార్థన ఆలకిస్తాడేమో.
ఎంతమందికి పిలుపునిస్తున్నాడో చూడండి. ఇప్పుడు దాకా ఎవరెవరు పిలుపుచ్చాడో చెప్తా. పెద్దలకు పిలుపు, రెండవది దేశపు కాపురస్తులకు పిలుపు, మూడవది మత్తులైన వారికి పిలుపు, నాలుగవది యోధా జాతి మొత్తానికి పిలుపు, ఐదవది రైతులకు పిలుపు, ఆరవది యాజకులందరికీ పిలుపు. ఏంటి యాజకుల పిలుపు? మీరు రోదన చేయండి, అనేక మందిని దేవుని మందిరంలో చేర్చి ఉపవాస ప్రార్థనలో ఏర్పాటు చేయండి అని పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఎందుకంటే దేవుడొక్కడే కనికరించేవాడు. దేవుడు కనికరిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం. ఈ యొక్క తెగులు ఆగిపోవాలి అంటే, కోల్పోయిన పంట మరలా పొందుకోవాలి అంటే, ఈ పశువుల దాహం తీరాలన్నా, పశువుల ఆకలి తీరాలన్నా ఎవరు దిక్కిక మనకి? దేవుడే దిక్కు. అందుకే ప్రజలందరినీ దేవుని సన్నిధికి రమ్మని, దేవుని మందిరానికి వచ్చి ఏడ్చి ప్రార్థన చేయమని పిలుపునిస్తూ ఉన్నాడు. చివరిగా మూడవది చెప్పి నేను ముగిస్తా. మూడవది కదా, ప్రేయర్ ఆఫ్ ద ప్రాఫెట్, ప్రవక్త యొక్క ప్రార్థన. అందరినీ ప్రార్థన చేయండి అని పిలిచి చివరికి ఆయన కూడా ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడుంది ప్రవక్త ప్రార్థన? 19-20 వచనాలు. అగ్ని చేత అరణ్యములు మేత స్థలములు కాలిపోయాయి, మంట తోట చెట్లన్నీ కాల్చివేశాను. ఎలా మొరపెడుతున్నాడు చూడండి. యెహోవా, నీకే నేను ఏం చేస్తున్నాను? మొరపెడుతున్నాను. నీకే నేను మొరపెడుతున్నాను. నేనే కాదు, నదులు ఎండిపోవడం, అగ్ని చేత మేత స్థలాలు కాలిపోవడం చూసి పశువులు కూడా నీకు మొరపెడుతున్నవి. పశువులు కూడా నీకే మొరపెడుతున్నాయ్యా. నేను మొరపెడుతున్నానయ్యా. అదిగో పశువులు చూడ ఎలా ఏడుస్తున్నాయో. పశువులు ఆకలికి అల్లాడిపోతున్నాయి. అడవిలో ఉన్న క్రూర మృగాలన్నీ ఏడుస్తున్నాయి. వాటికి దాహం అవుతుంది, నీళ్లు లేవు. ఆకలి అవుతుంది, ఎక్కడ మేత కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రవక్త కన్నీటితో దేవుని సన్నిధిలో విలపించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు యోవేలుకున్న హృదయ భారాన్ని నీవు నేను కలిగి ఉండాలి. ఈనాడు మన యొక్క దేశంలో, లేదా మన యొక్క పట్టణాల్లో, మన గ్రామాల్లో ఇటువంటి భౌతిక సంబంధమైన కరువు అనేది లేకపోవచ్చు, కానీ మిడతలు ఏ రీతిగా వచ్చి పంట నాశనం చేస్తున్నాయో, సైతాను దురాత్మలు అనేవి ప్రవేశించి ప్రజలను దేవుని నుంచి దూరం చేస్తున్నాయి. కుటుంబాల్లో సమాధానం లేకుండా చేస్తున్నాయి. వ్యక్తుల జీవితాలను పాడు చేస్తూ ఉన్నాయి. అనేక మంది ప్రజలు మనశ్శాంతి లేక అల్లాడిపోతున్నారు. శాంతి సమాధానం లేక జీవిస్తున్నారు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జీవితాల మధ్యలోనే అంతం చేసుకుంటున్నారు. చాలామంది పాపానికి బానిసలైపోతున్నారు. త్రాగుడికి బానిసలైపోయేవాళ్ళు కొందరైతే, వ్యభిచారానికి బానిసలైపోయేవాళ్ళు కొందరు, పోర్నోగ్రఫీకి బానిసలైపోయేవారు కొందరైతే, ప్రేమకు బానిసలైపోయి జీవితాలు అంతం చేసుకునేవారు మరికొందరు. మన చుట్టూ ఉన్నటువంటి కరువు ఏంటో తెలుసా? ఆత్మీయ కరువు. యోవేలుకేమో భౌతికమైన కరువు వచ్చింది. మనకేం కరువు వచ్చింది? ఇప్పుడు వాక్యం అనే కరువు వచ్చింది మనకి. యవనస్తులు దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. వారు దేవుని మందిరంలో అడుగు పెట్టకుండా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. బజారులో తిరుగుతున్నారు, రైలు పట్టాల వెంట తిరుగుతున్నారు, శ్మశానంలో తిరుగుతూ ఉన్నారు. ఎక్కడెక్కడ తిరుగుతున్నారో తెలియదు. ఏంటి అలాంటి వాళ్ళ గురించి చూసినప్పుడు నీ స్పందన ఏంటి, నా స్పందన ఏంటి? మనం ఏం చేయాలి? యోవేలు వలె మనము కూడా దేవుని సన్నిధిలో భారముతో మనం ప్రార్థన చేయాలి. ఈ సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసా? దేవుడే పరిష్కారం. దేవుని సన్నిధికి రావాలి, దేవుని మందిరంలో చేరాలి, అందరూ కలిసి ఏకకంఠంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రజలు మారు మనసు పొందాలని, యవనస్తులు మారు మనసు పొందాలని, రక్షణ లేని వారు రక్షణ పొందాలని, పాపములో శాపములో జీవించేవారు దేవుని దగ్గరికి రావాలని మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. యోవేలైనటువంటి ప్రవక్త గుండె అంతా నీరైపోయింది. ఆయన ఎంత బాధపడుతున్నాడు, ఎంత వేదన చెందుతున్నాడు. వాళ్ళని పిలుస్తున్నాడు, వీళ్ళని పిలుస్తున్నాడు. పెద్దలారా అని వాళ్ళని పిలుస్తున్నాడు, యాజకులారా అని వీళ్ళని పిలుస్తున్నారు, మత్తులైన వారులారా అని పిలుస్తూ ఉన్నాడు, సేద్యగాండ్లారా, రైతులారా అని పిలుస్తున్నాడు. అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఆయన హృదయంలో ఒక మంట మండింది, ప్రార్థన అనే మంట మండింది. విజ్ఞాపన ఆత్మను దేవుడు ఆయన మీద కుమ్మరించాడు. ఎప్పుడైతే ప్రార్థనాత్మతో నింపబడ్డాడు, అనేక మందిని ప్రార్థనకు ప్రేరేపిస్తున్నాడు, అనేక మందిని విజ్ఞాపన చేయడానికి ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పశువులు కూడా ఒకవైపు మూలుగుతూ ఉన్నాయి, మొరపెడుతూ ఉన్నాయి.
ఆ సమయంలో యెహోవా నీకే నేను మొరపెడుచున్నాను, నీవే మాకు సహాయం చేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో సాష్టాంగపడి భారముతో ప్రార్థన చేస్తున్నాడు. ఉన్నారా అలాంటి యోవేలు లాంటి వాళ్ళు ఉన్నారా మన సంఘంలో? ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా ఉన్నారా ఇలాంటి భారముతో నింపబడిన వారు? ప్రార్థన చేసుకో సహోదరుడా, సహోదరి. యోవేలు లాంటి ఆత్మల భారం నాకు కూడా దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. అలాంటి ప్రార్థనాత్మను నా మీద కుమ్మరింప చేయి ప్రభు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారమై ఉండాలి. ప్రియులారా, తర్వాత అధ్యాయాలు మనం చూస్తే దేవుడు యోవేలు ప్రార్థనకి అద్భుతమైనటువంటి జవాబిచ్చాడు. దేవుడు వారిని విజిట్ చేశాడు. గాడ్ విజిటెడ్ ద నేషన్. దేవుడు ఆ దేశాన్ని దర్శించి ఆ దేశంతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కొన్ని వచనాలు చూద్దాం. ప్రార్థనకు జవాబు, చివరి మాట, ప్రార్థనకు జవాబు. ప్రార్థనకి ఎలాంటి జవాబు వచ్చిందో దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నా. 2:21. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. ఎందుకు? యెహోవా గొప్ప కార్యములు చేయబోతున్నాడు. యెహోవా గొప్ప కార్యాలు చేశాడు. ఓ దేశమా భయపడొద్దు అంటున్నాడు. 22వ వచనం, దేవుడు డైరెక్ట్గా పశువులతో మాట్లాడుతున్నాడు. పశువులారా మీరు కూడా భయపడబాకండి. ఎందుకో తెలుసా? గడ్డి బేళ్లలో పచ్చిక మొలుస్తుంది. గడ్డి బేళ్లలో ఏం మొలుస్తుంది? పచ్చిక మొలుస్తుంది. చెట్లు ఫలిస్తాయి. అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి. కాబట్టి ఓ దేశమా నువ్వు భయపడవద్దు, పశువులారా మీరు భయపడొద్దని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇది దేవుని యొక్క వాగ్దానం. ప్రియులారా, ఈ వాగ్దానానికి కారణం ఏంటో తెలుసా? యోవేలు యొక్క ప్రార్థన, యాజకుల యొక్క ప్రార్థన, దేవుని ప్రజల యొక్క ప్రార్థన. పెనిమిటి పోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకొని ఎలా విలపిస్తుందో అలా విలపించమని ఆయన పిలుపునిచ్చాడు. ఎప్పుడైతే ప్రజలు పశ్చాత్తాపడి విలపించారో దేవుడు అద్భుతమైన జవాబు ఈ ప్రార్థనకి ఇచ్చాడు. ఓ దేశమా నువ్వు భయపడొద్దు, పశువులారా మీరు భయపడొద్దు అని చెప్తున్నాడు. 23వ వచనం, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఇంతకుముందు 1వ అధ్యాయంలో సంతోషం ఉందా? లేదు. అక్కడ చూడండి, 12 లాస్ట్ లైన్, 12వ వచనం, 1:12లో లాస్ట్ లైన్, నరులకు సంతోషమేమీ లేకపోయాను. 2:23లో అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా యందు మీరు సంతోషించండి. ఎందుకో తెలుసా? ఆయన తన నీతిని బట్టి. ఎవరి నీతిని బట్టి? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. చెప్పండి, ఎవరి నీతిని బట్టి? యోవేలు నీతిని బట్టి కాదు, దేశంలో ఉన్న ప్రజల యొక్క నీతిని బట్టి కాదు, దేవుడు తన యొక్క నీతిని బట్టి, తన యొక్క నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించు. అంతకుముందు అనావృష్టి, నదులు ఎండిపోయినాయని మనం చూసాం. దేవుడు అంటున్నాడు, తొలకరి వర్షం ఇస్తాను, కడవరి వర్షం కూడా మీకు ఇస్తాను. రిజల్ట్ ఏంటి? 24వ వచనం, కొట్లు ధాన్యముతో నిండును. ఇంతకుముందు కొట్లు వట్టిపోయాను అన్నాడు. ఇప్పుడేమైనా కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము గానుగలకు పైగా పొర్లి పారును. 25, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామాన్ని స్తుతించున్నట్లు. ఇప్పుడు పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులను ఆ మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట మీకు మరల ఎత్తును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు తినివేసిన ఆ పంట మొత్తం దేవుడు ఏమన్నాడు? మళ్ళీ మీకు ఇస్తాను, డబల్ పంట ఇస్తానంటున్నాడు, విస్తారమైన పంట ఇస్తానంటున్నాడు. ప్రియులారా, ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ప్రార్థన ప్రభు యొక్క హృదయాన్ని కదిలిస్తుంది. ప్రార్థన ప్రభు యొక్క హృదయాన్ని కదిలిస్తుంది. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను నశించిపోయే ఆత్మల కొరకు యోవేలు వలె మనం ప్రార్థన చేయాలి. ఆత్మ సంబంధమైన కరువులో ఉన్నటువంటి ఈ లోకాన్ని మనం చూసినప్పుడు,
పాపములో జీవించే వారిని మనం చూసినప్పుడు, పాపానికి బానిసలుగా జీవించే వారిని చూసినప్పుడు యోవేలు వలె దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మొరపెట్టాలి, ప్రార్థించాలి. కేవలం మనం మొరపెట్టడం మాత్రమే కాదు, ఇతరులను కూడా విజ్ఞాపన ప్రార్థన చేయడానికి ఇతరులను పురికొల్పాలి. ఉందా అలాంటి భారం నీకు? అలాంటి భారం నీకుందా? ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఒక నిమిషం తలలు వంచి వీలైతే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆనాడు భయంకరమైన కరువు యూదా దేశం మీదకు వచ్చినట్లుగా ఈనాడు మన పట్టణాల్లో, మన గ్రామాల్లో ఆత్మ సంబంధమైన కరువు విచ్చలవిడిగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఉంది. అలాంటి వ్యక్తులను చూసినప్పుడు నీ స్పందన ఏంటి? సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేసుకుందాం. ప్రజలు పాపానికి బానిసలైపోతున్నప్పుడు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పుడు, దుర్వ్యసనాలకు లోనైపోతున్నప్పుడు, అనేక మంది యవనస్తులు డ్రగ్స్కి, పోర్నోగ్రఫీకి బానిసలైపోతున్నప్పుడు, వ్యభిచారానికి, త్రాగుడికి బానిసలైపోయిన వారు మన చుట్టూ ఉన్నప్పుడు యోవేలు వలె మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో. ప్రభువా, నాకు కూడా యోవేలు లాంటి భారం నాకు దయచేయి ప్రభువా, ఆ ప్రవక్తకున్న భారం నాకు కూడా దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా తండ్రి, యోవేలు గ్రంథం 1వ అధ్యాయాన్ని ధ్యానించడానికి మీరు కృప చూపించారు. ఆనాడు యూదా దేశంపై భయంకరమైనటువంటి తెగులు నీవు పంపినప్పుడు యోవేలు ఎంతో భారముతో ప్రార్థించాడు నాయన. తాను ప్రార్థించడం మాత్రమే కాదు, అనేకుల్ని ప్రార్థనకి పురికొల్పాడు తండ్రి. ఈ వాక్యం వింటున్న మేము కూడా యోవేలు లాంటి ఆత్మల భారం మీరు మాకు దయచేయండి. అలాంటి ప్రార్థన, అలాంటి విజ్ఞాపన మీరు మాకు నేర్పించండి తండ్రి. హృదయాంతరంగంలో నుంచి నిన్ను వేడుకునేటువంటి కృప మీరు మాకు అనుగ్రహించండి నాయన. నువ్వు ఎంత కనికరపడే దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఆ మిడతలు తినివేసిన పంటను మరలా ఇస్తానని వాగ్దానం చేశావు. కనికర సంపన్నుడా నీకు వందనాలు, జాలి కలిగిన దైవమా నీకు వందనాలు. ఈ రాత్రి మా ప్రార్థనలు కూడా మీరు ఆలకించండి. ఆనాడు యోవేలు ప్రార్థన విన్నావు, జవాబిచ్చావు ప్రభు. ఈనాడు మా ప్రార్థన ఆలకించి అనేక మందిని మీరు రక్షణలోకి నడిపించండి తండ్రి. మేము ఎవరి రక్షణ కోసమైతే మొరపెడుతున్నామో, ఎవరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నామో నీకు తెలుసు ప్రభు. వారికి రక్షణ, మారు మనసు మీరు దయచేయండి. మరింత ఆత్మల భారముతో ప్రార్థించే కృప మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.